శివ 1 minute. ఓహో, నువ్వు ఇక్కడున్నావా? మేడం మీద పాటలు వింటున్నావు అనుకున్నాను. సూర్య, బస్ స్టాప్ లో అమ్మాయి వాళ్ళ శృతి కొట్టిందనుకో, ఆ తట్టుకోలేక సినిమాకి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. అదేదో ప్రేమ అని చెప్పింది, ఆ పాతకాల కథల్లో ఉంటుంది. ప్లీజ్, అదేంటంటే ఇంకొకళ్ళ ప్రేమ గురించి మనకెందుకు చెప్పు. నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. చెప్పు. ఈ లెటర్ పేజీలో మేడం గారికి ఇవ్వాలి. ఏం లెటర్ ఇది? నా రెసిగ్నేషన్ లెటర్. నీకేమైనా పిచ్చికిచ్చి పట్టిందా? శివ, నీకు తెలుసు నా స్వతంత్రం అనేది. నా స్వతంత్రం అనేది నీ ముక్కు కొనవరకే, నీ ముక్కును తాకడం కాదు అంటావు. ఇలా చూడు, నన్ను అడిగితే అంత మంచి పని కాదంటాను. వెళ్ళొస్తాను శివ. సూర్య, ప్లీజ్ బాగా ఆలోచించు దయచేసి. నేను చెప్తే వినవు, మళ్ళీ అడ్వైస్ ఇస్తే ముక్కు పురాణం అంతా మొదలు పెడతావు. అది నా క్యారెక్టర్ శివ. ఇలా చూడు, యాజ్ అ ఫ్రెండ్ నేను సిన్సియర్గా ఒకే ఒక అడ్వైస్ ఇస్తున్నాను. నీ మనసులో ఏదో సమస్యను దాచుకుని అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు. అది ముందు రెక్టిఫై చేసుకో, అప్పుడే నీకు మంచిది. వస్తాను శివ. సూర్య, ష్యూర్ ఏమంటావా? ఇచ్చేయి. హలో సూర్య, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? మనకేంటి సార్, అవును చూసి చాలా రోజులైంది కదా, రండి ఆటోలో వెళ్దాం. లేదు అరే పర్వాలేదు. రండి సార్, కూర్చోండి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, అదే ఆలోచిస్తూ వస్తున్నాను. ఏంటి సార్ ఇది, ఆ రోజు ఇదే అన్నారు, ఈ రోజు అదే అంటున్నారు. ఆ రోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను, వైజాగ్ కొత్త, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా. ఈ రోజు ఉద్యోగం రిజైన్ చేసి వస్తున్నాను. వైజాగ్ పాతదైంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. వైజాగ్ లో చాలా చోట్ల ఉన్నాయి సార్, బీచ్ పార్క్ అని. అప్పట్లాగే ఇప్పుడు నా రూమ్ ఉంది, నా మనసు ఉంది. ఊరుకోండి సార్, దీనిపోయి మీరు. ఎందుకు ఉద్యోగం వదిలేశారు? ఇలా చూడు సూర్య, నీ మనసులో ఉంది ఎవరికైనా చెప్తేనే భారం తగ్గేది, అర్థమైందా? నువ్వని పిలవడం ఇష్టం లేకపోతే చెప్పండి మీరు. మరేం జరిగిందో ఎలా జరిగిందో చెప్పచ్చు కదా నువ్వు. సహోదరా, నీ ప్రేమ చాలా గొప్పదిరా. అవును, నాకు ఆకలేస్తోంది, నీకు వేయట్లేదా? నా చిల్లరేవయ్యా. దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ. దిగులు పడకురా సహోదరా, పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ. దిగులు పడకురా సహోదరా. చిన్నదాన్ని చూడలేదమ్మ, వల్లోన పడలేదమ్మ, మనసంతా ప్రేమే గదమ్మా. దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ. దిగులు పడకురా సహోదరా. గాంధీ చర్చ్ పక్కననే చూసిన ప్రేమ వేరురా, జగదాంబ థియేటర్ లో చూసిన ప్రేమ వేరురా. ఊడా పట్టుకుపోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు, విఐపికి ప్రేమ వస్తే హోటల్ రూము దొరకదు. ఆటో ఎక్కి తిరుగుతుంటే
సహోదరా దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ నీ ప్రేమను కాచునమ్మ దిగులు లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారిపోయరా చీరలిచ్చి కొన్న ప్రేమ చెయ్యి జారిపోయరా ఆఫీసులో ఉండే ప్రేమ 5ంటికి ముగిసెరా మరో ప్రేమ బస్ స్టాపులు 6ంటికి మొదలురా 100 రూపాయల నోటు చూస్తే ఆహా 100 రూపాయల నోటు చూస్తే ప్రేమ పుట్టే కాలమురా ఊరు మొత్తం చుట్టి చూస్తే చూసిందంత మాయరా కళ్ళతోనే చూసిన ప్రేమ కథలు వేరురా ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా సహోదరా 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 దిగులు పడకురా సహోదరా దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ నీ ప్రేమను కాచునమ్మ దిగులు పడకురా సహోదరా యమ్మ 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 చిన్నదాన్ని చూడేదమ్మ ఒల్లోన పడేదమ్మ మనసంతా ప్రేమే గదమ్మ దిగులు పడకురా సహోదరా దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ నీ ప్రేమను కాచునమ్మ దిగులు పడకురా సహోదరా ఏమిటి సార్ ఇవాళ ఆఫీస్కి ఎన్ని లెటర్స్? నిన్నటితో పోస్టర్ స్ట్రైక్ ఆగిపోయిందిగా అందుకని. శివ, వాట్ ఇస్ దిస్? సూర్యకేమైంది? ఈవెన్ ఐ ఫీల్ సారీ మేడం. సూర్యకి ఈ ఆఫీస్లో ఏం నచ్చలేదో తెలియలేదు, ఉద్యోగం నచ్చలేదని వెళ్ళిపోయాడు. ఎవరికా లెటర్? మిస్టర్ సూర్యక్ మేడం, జైపూర్ నుంచి రీడైరెక్ట్ అయ్యి వచ్చింది. ఫ్రమ్ మిస్ కమలి, 12 స్టేట్ బ్యాంక్ రోడ్, ఊటీ. రాను రాను చాలా విషయాలు నా దగ్గర దాస్తున్నావు. లేదక్కా, నువ్వు ఊరికి వెళ్ళినప్పుడు సూర్య దగ్గర నుంచి నీకు ఉత్తరం వచ్చింది. నేను చదివి నీ రూమ్లో ఉంచాను, చూసావా? నన్ను క్షమించక్క. నాకెందుకో నీ భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉంది. నా భర్తని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నీకా ఇంకా ఓ దారి దొరకలేదు. ఎవరెవరి మనసులో ఏమీ ఉందో తెలియట్లేదు. నీ మనసులో ఉన్నవాడైనా నీకు చక్కని జీవితాన్ని అందివ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. త్వరగా సూర్యాని ఊటీకి రమ్మను. ఏంటి సమాధానమే లేదు? ఇవాళ సూర్య దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. ఆయన ఉద్యోగం వదిలేశారట. మళ్ళీ మరో ఉద్యోగం చూసుకుని నాకు లెటర్ రాస్తానన్నారు. నీ జీవితానికి ఓ తోడు దొరికిందనుకున్నాను. అది దక్కకుండా పోతుందేమో నేను భయంగా ఉంది. వెల్కమ్ సార్. హలో, ఎక్కడ వర్షం వచ్చి లేట్ అవుతుందో అనుకున్నాను. నో కరెక్ట్ టైంకి వచ్చారు. నేను కూడా ఆఫీస్లో 3 అవర్స్ పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఐ సీ. ప్లీజ్ గో ఇన్. ఆర్డినరీ హౌస్, ఆర్డినరీ సోఫా. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. మంచి మనసు ఉందిగా. ఏంటవి టెన్షన్గా ఉన్నారు? ఏమిటో తెలియట్లే, వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది. డోంట్ వరీ, అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. యూ విల్ బి ఆల్ రైట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, బుక్ చూడండి. రండి.
నా వైఫ్ మల్లిక, నమస్కారం. నా సిస్టర్ ఇన్ లా కమలి. నమస్కారం. మీరు కూర్చోండి. మీరెవరో మీరు చెప్పనే లేదు. వీరు మిస్టర్ రవి, మన ఊళ్ళోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. 6 నెలల క్రితం నేను బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళినప్పుడు వీరితో పరిచయం అయింది. అదే విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని రోజుల ముందు ఫ్లవర్ షోలో వీరిని చూశాను. మనసుకు బాగా నచ్చింది. ఎవరిని అడిగాను, వీరి సిస్టర్ ఇన్ లా అని చెప్పారు. అప్పుడే పెళ్లి గురించి మాట్లాడారు. వారి స్టేటస్ వేరు వేరని నేనే కొంచెం దూరంగా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ వారు ఫోర్స్ చేశారు. కమలికి ఒక ఉద్యోగం దొరికితే జీవితానికి అండగా ఉంటుందనుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్ళే అండ నిర్ణయించేశాను. కమలి, పెళ్లి కాఫీ తీసుకురామా? నో థ్యాంక్ యూ. సార్ ఊరికే విజిట్ రమ్మన్నారు. అది ఇటువంటి ప్లెజెంట్ విజిట్ గా మారుతుంది అనుకోలేదు. 5:30 ఇంతలోనే చెక్ అయిందా? ఊటీ క్లైమేట్ నమ్మలేకపోతున్నాం. నేను అర్జెంట్గా వెళ్ళాలి. అలాగే సార్. కమలి, మీరు నాకు బాగా నచ్చారు. నేను మీకు నచ్చానో లేదో తెలీదు. మనసులో ఉన్నదాన్ని మొహంలో చూసి తెలుసుకునే శక్తి నాకు లేదు. ఇది నా విజిటింగ్ కార్డ్. మీరు నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మొహాటం లేకుండా మాట్లాడచ్చు. మిస్టర్ శేఖర్, నేను వస్తాను. నేను యూ ప్లీజ్ స్టే. వెళ్ళొస్తానండి. మంచిదండి. See you. కమలి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కమలి గంటలో కన్నీళ్లు, నీ మొహంలో కంగారు. ఇక మీద కూడా కమలికి పెళ్లి కాలేదంటే నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. అవునా? నేను తనతో మాట్లాడుతున్నప్పుడు అలా కసురుకుంటూ విసుగ్గా మాట్లాడేవాడిని. అది నా మనసుకు ఎంతో కష్టంగా ఉండేది. దానికి ఒక కారణం ఉంది. తనకి పెళ్ళి భర్తతో కాపురానికి వెళ్ళాక నా బావ చాలా మంచివాడు, నా కోసం అది చేశాడు ఇది చేశాడు నా గురించి పొగుడుతూ మాట్లాడిందంటే అతని మనసులో ఒక సందేహం కలిగి భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు ఎక్కడొస్తాయో అన్న ఉద్దేశంతోనే లోకంలో అందరు అక్కమ్మగుళ్ళు పెళ్ళాం చెల్లెల్ని తమ సొంతం చేసుకోవాలని ఆశపడతారు. కానీ నేను తనని నా కూతురు అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. తెలియని వాడి మీద ఉన్న ప్రేమ కన్నా తెలిసిన నా ఆత్మీయతని నీ చెల్లెలికి అర్థమయ్యేలా చెప్పు. నన్ను ప్రేమకు విరోధిని అనుకోకు, కమలికి తండ్రిని అనుకో.